హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షోకుందన వ్లాగ్స్. చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పన్నీర్ తురుము పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని ఇందులో 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకొని అన్నీ బాగా పెరుగులో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసాక కలుపుతూనే ఉండండి, లేకపోతే శనగపిండి వేసాం కదా అడుగంటుతుంది. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసుకొని టమాటాలో నీరంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. టమాటాలో నీరంతా పోయాక మనం ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని బాగా కలుపుకోండి. పన్నీర్ వేసాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ధాబా స్టైల్ పన్నీర్ బుర్జీ రెడీ.